ఎలినేషన్ ఆఫ్ ఎఫెక్షన్ అంటే ఏంటి ఆజాద్ గారు? ఈ మధ్యకాలంలో ఒకటండి, ఈ మధ్యకాలంలో ఈ మధ్య బాగా సోషల్ మీడియా ఎలినేషన్ ఆఫ్ ఎఫెక్షన్ అనేది పదం బాగా వస్తూ ఉంది. అది ఒక యాక్ట్ లాగా ఉన్నారు. యాక్ట్ అంటే చర్య అని అర్థం. సో లా ఆఫ్ టాట్ కింద ఇద్దరు వ్యక్తులు గాఢంగా ప్రేమించుకున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో, వాళ్ళు భార్యాభర్తలని కాదండి, ఎవరైనా సరే గాఢంగా ప్రేమించుకున్న వ్యక్తుల మధ్య థర్డ్ పర్సన్ వచ్చి పుల్లలు పెట్టి చెడగొడతారు చూసారా. సో అలాంటి వ్యక్తి మీద ఇలా డ్యామేజ్ జరిగితే దాన్ని ఫైల్ చేసుకునే దాన్ని ఎలినేషన్ ఆఫ్ ఎఫెక్షన్ అంటారు. నిజంగా మీరిద్దరు గాఢంగా ప్రేమించుకుంటే మిమ్మల్ని దేవుడు కూడా విడదీయలేడు. ఏ వ్యక్తి చెప్పినా మీరు మాటలు వినరు. సో అప్పుడు ఎలినేషన్ ఆఫ్ ఎఫెక్షన్ అనేది అప్పుడు మీకు నిజంగా గాఢంగా ప్రేమించుకొని మిమ్మల్ని చెడగొట్టినప్పుడు కదా, అప్పుడు మీరు ఎలినేషన్ ఆఫ్ ఎఫెక్షన్ కింద కేసు ఫైల్ చేసుకోవచ్చు. కానీ దానికి చాలా ఎవిడెన్స్లు కావాలి. ఇప్పుడు అలాగే ఎలిమినేషన్ ఆఫ్ ఎఫెక్షన్ ఏదైతే ఉందో మీరు చెయ్యాలంటే నిజంగా గాఢంగా మీ ఇద్దరి మధ్య ఎవరైతే ఉన్నారో భార్యాభర్తల మధ్య నిజమైన ప్రేమ ఉండాలి. వాళ్ళ వల్ల జరిగినట్టు చూపించాలి. సో ఇప్పుడు భర్త ఏం చెప్తాడు రేపు పొద్దున, లేదు నా భార్యకి నాకు గొడవలు అవుతూ ఉన్నాయి, మేము ఎప్పుడు నిజంగా గాఢంగా ప్రేమించుకోలేదు, మేము ఎప్పుడు ప్రేమించుకోలేదు, ఎప్పుడు గొడవలు అవుతూ ఉన్నాయి కాబట్టి అని రుజువు చేస్తే కేసు నిలిచిపోవచ్చు. నేను చెప్పలేము, నిలబడవచ్చు, లేదు చెప్పలేము. కానీ మీరు రుజువు చేయాల్సింది ఏంటంటే కొన్ని ఏవైతే ఉన్నాయో మీరు గాఢంగా ప్రేమించబడాలి, ప్రేమించుకోవాలి. వేరే వాళ్ళు వచ్చి థర్డ్ పార్టీ వచ్చి చెరగొట్టడానికి ఎవిడెన్స్ ఉండాలి. మళ్ళీ సివిల్ కేసు ఫైల్ చేయాలి, దానికి కోర్టు ఫీజు ఉండాలి. ఎదుటి వాళ్ళ వ్యక్తి పైన సివిల్ కేసు, ఆ లేడీ పైన మీరు కేసు ఫైల్ చేస్తే, డిగ్రీ తీసుకుని వస్తే CPC 56 కింద ఆమెను అరెస్ట్ చేసే అవకాశం లేవు. సో మళ్ళీ ఎదుటి కట్టగలిగే స్థితిలో ఉండాలి. ఆ కట్టలేని స్థితిలో అయితే మీరేం చేయలేరు కదా డిగ్రీ తెచ్చుకొని. సో ఇవన్నీ కొన్ని సాధక బాధలు ఉంటాయండి.